ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని పిల్లారా, నేటి వాక్య ధ్యానం కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థన చేద్దామా? మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ తండ్రి, గొప్ప దేవానికి వందనాలయ్యా. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన ఉదయాన్ని అనుగ్రహించారు తండ్రి. ఈ 2025 సంవత్సరం నైనా 2వ మాసములో చివరి దినాన్న మమ్మల్ని ప్రవేశపెట్టారు. అందులకే మీకు వేలాది కోట్లాది స్తోత్రాలు నైనా. ఈరోజు కీర్తన గ్రంథము 5వ అధ్యాయాన్ని ధ్యానం చేయబోతూ ఉండగా 5వ అధ్యాయంలో నుండి మీరే మాతో మాట్లాడి అనేక లోతైన విషయాలు మేము నేర్చుకోవటానికి కృప చూపమని యేసునామమున అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లారా, ఈరోజు కీర్తనల గ్రంథము 5వ అధ్యాయాన్ని ధ్యానం చేయబోతా ఉన్నాం. ఈ కీర్తన వ్రాసింది కూడా దావీదు భక్తుడే. ఈ కీర్తన మొదటి నుండి దేవుని లేఖనాన్ని చదువుకుందాం. ప్రధాన గాయకునికి పిల్లని గ్రోవుతో పాడదగిన దావీదు కీర్తన. యెహోవా, నా మాటలు చెవిని బెట్టుము, నా ధ్యానము మీద లక్ష్యముంచుము. నా రాజా, నా దేవా, నా ఆర్తధ్వని ఆలకించుము. నిన్నే ప్రార్థించుచున్నాను. యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును. నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు. చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు. డాంబికులు నీ సన్నిధిని నిలువలేరు. పాపము చేయు వారందరూ నీకు అసహ్యులు. అబద్ధమాడు వారిని నీవు నశింపచేయుదువు. కపటము చూపి నరహత్య జరిగించువారు యెహోవాకు అసహ్యులు. నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించెదను. నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధ ఆలయము దిక్కు చూచి నమస్కరించెదను. యెహోవా, నా కొరకు పొంచియున్న వారిని బట్టి నీ నిత్యానుసారముగా నన్ను నడిపింపుము. నీ మార్గమును నాకు స్పష్టముగా కనపరచుము. వారి నోట యథార్థత లేదు. వారి అంతరంగమో నాశనకరమైన గుంట. వారి కంఠమో తెరిచిన సమాధి. వారు నాలుకతో ఇచ్చకములాడుదురు. దేవా, వారు నా మీద తిరగబడి ఉన్నారు. వారిని అపరాధులనుగా తీర్చుము. వారు తమ ఆలోచనలలో చిక్కబడి కూలుదురుగాక. వారు చేసిన అనేక దోషములను బట్టి వారిని వెలివేయము. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు. నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. యెహోవా, నీతిమంతులను ఆశీర్వదించువాడవు. నీ కేడెముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లసింతురు. ఆమెన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, ఈ 5వ కీర్తన దావీదు భక్తుడు వ్రాసినట్లుగా ఈ కీర్తన ఎలా పాడాలో ఆనాడు దావీదు రాజ్య పరిపాలన చేసే సమయంలో దేవుని యొక్క సన్నిధిలో కీర్తనలు పాడటానికి ఒక టీంని ఏర్పాటు చేసుకున్నట్లుగా మనం చూడగలం. ప్రధాన గాయకుడు ఇలా అనేకమైనటువంటి ఆ యొక్క దేవుని సన్నిధిలో దేవునిని గానం చేయటానికి ఒక టీంను దావీదు భక్తుడు ఏర్పాటు చేసుకున్నట్లుగా మనం చూడగలం. ఈ కీర్తన కూడా ప్రధాన గాయకునికి వ్రాసినటువంటి కీర్తన. దీనిని ఎలా పాడాలి అంటే పిల్లన గ్రోవితో దీనిని పాడాలి. పిల్లన గ్రోవి అనంటే మన మాతృభాషలో మనం చెప్పాలి అంటే పిల్లన గ్రోవితో పాడదగినటువంటి దావీదు కీర్తన. అయితే ప్రియ దేవుని పిల్లారా, ఈ కీర్తనలో మొదటి 3 వచనాలను ఈ రోజున మనం ధ్యానం చేద్దాం. మొదటి వచనంలో వ్రాయబడినటువంటి మాట, యెహోవా, నా మాటలు చెవిని పెట్టుము, నా ధ్యానము మీద లక్ష్యముంచుము. ప్రియ దేవుని పిల్లలారా, ఒక మాట అడుగుతాను. మనము ఎవరి మీద ధ్యానం ఉంచుతాం? ఎవరికి మన మాటలు తెలియచేస్తాం? చెప్పండి. ప్రియ దేవుని పిల్లలారా, ఎవరైతే మన మాటలు వింటారో,
ఎవరైతే మన మాటల మీద మరి ధ్యానం ఉంచుతారో వారికి మాత్రమే మనం ఏదైనా చెప్పగలం. మరి మనం మాట్లాడినప్పుడు మనకు ప్రత్యుత్తరము చెప్పలేని వానితో మనం ఏం చెప్పగలం? ఈ రోజున మన మాటలు వినేవానికి మన మాటలు చెప్పాలి, కానీ చెవిటివాని ముందు మన మాటలు ఎన్ని మాట్లాడినా ప్రయోజనం ఏమంటుంది? ఆలోచన చేశారా? ప్రియదేవుని పిల్లలారా, మన మాటలు వినలేని వాని దగ్గర మనం ఎంత సమయము గడిపినా అది వ్యర్థమే. మన మాటల మీద ధ్యానముంచని వాని దగ్గర మనం ఎంత పొగుడుకున్నా అది వృధా ప్రయాసే కదా. కాబట్టి భక్తుడు అంటా ఉన్నాడు, నా మాటలు చెవిని పెట్టు, నా ధ్యానం మీద లక్ష్యమించు అని అంటే మాటలను వినేవాడు ఒకడున్నాడని, మరి ఆ మాటలను విని ఆ మాటల మీద ధ్యానముంచేవాడు ఒకడున్నాడని భక్తుడు తెలుసుకున్నాడు. ప్రియదేవుని పిల్లలారా, మరి మొదటి వచనంలో భక్తుడు అంటా ఉన్నాడు, యెహోవా నా మాటలు విను, నా ధ్యానము మీద లక్ష్యముంచు అని దేవునిని అడగగలుగుతున్నాడంటే దేవుడని వినేవాడు అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు అని, మనం చేసే ధ్యానం మీద ఆయన లక్ష్యం ఉంచుతాడు అని భక్తుడు తెలుసుకుని ఉన్నాడు. ప్రియదేవుని పిల్ల, ఈ రోజున సత్యవంతుడైనటువంటి దేవుడు ఎవరో, నిజమైన దేవుడు ఎవరో, మరి ఉన్నవాడు అని నామం కలిగిన వాడు మరి ఒకడున్నాడని గుర్తించకుండా ఈ రోజున మాటలు మాట్లాడితే మనం చెప్పేటువంటి మన విన్నపాలను విననటువంటి వాటి దగ్గర, మరి మనం చేసే ధ్యానం మీద అసలు లక్ష్యముంచని వాని దగ్గరికి వెళ్ళి జీవితాలను వ్యర్థం చేసుకుంటున్న వారి లోకంలో ఎంతోమంది ఉన్నారు. కానీ ఇక్కడ భక్తుడు ఏమంటున్నాడో తెలుసా? నా మాటలు వినేవాడు ఒకడున్నాడు, ఆయనే సర్వశక్తి కలిగిన దేవుడు, సజీవుడైన దేవుడు, మాటలు వినేటువంటి దేవుడు. నేను మాట్లాడితే ఆయన వింటాడు, నేను ధ్యానం చేస్తే నా ధ్యానం మీద ఆయన లక్ష్యం ఉంచుతాడు, తన కన్నులు తెరిచి నా ధ్యానం మీద ఆయన మరి దృష్టిని నిలుపుతాడు అని భక్తుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియదేవుని పిల్లలు, చాలామంది మరి చాలా వాటి దగ్గరికి వెళ్ళి నిట్టూర్పులు వీడుస్తారు, మూలుగుతారు, మరి గోల చేస్తారు, కానీ ఏమైనా ప్రయోజనం ఉందా? అవి వట్టివి గట్టివి, అంతేగాని అవి నీ మనవి వినవు, నీవు చేసే ధ్యానం మీద మనసు పెట్టలేవు. ఎంతకాలమో ఈ యొక్క జ్ఞానాన్ని తెలుసుకోకుండా ఈ అజ్ఞానంతో నీ జీవితాన్ని గడుపుతా ఉన్నావు. ఈ రోజున అనేక మంది ఈ రీతిగా చెడి పడిపోతూ ఉన్నారు. వినేటువంటి దేవునిని తెలుసుకొనకుండా మనం చేసేటువంటి ప్రతి ఆక్రందనను వినేటువంటి దేవుడు, మనం పెట్టే ప్రతి మొరను వినేటువంటి దేవుడు ఒకడున్నాడని, పిలిస్తే వెంటనే దగ్గరికి వచ్చేటువంటి దేవుడు ఒకడున్నాడని తెలుసుకోకుండా ఈ రోజున వ్యర్థమైన మూలుగులు, వ్యర్థమైన నిట్టూర్పులు వీడుస్తూ మరి వారు తమ జీవితంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి తెలియజేస్తూ ఉన్నారు. కానీ అదేమైనా ప్రయోజనకరమైనదేనా? అలాగున మాట్లాడే దేవుణ్ణి తెలుసుకొనకుండా వ్యర్థమైన వాటి దగ్గర నీ యొక్క ఎన్ని మాటలు వల్లిస్తే ఉపయోగం ఏమిటి? ఇప్పుడైనను నీవు తెలుసుకోవాలని భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియదేవుని పిల్లారా, 2వ వచనంలో అంటా ఉన్నాడు కదా, నా రాజా, నా దేవా, నా ఆర్తధ్వని ఆలకించుము, నిన్నే ప్రార్థించుచున్నాను. ప్రియదేవుని పిల్లారా, మరొక విషయం కూడా మనకు తెలిసి ఉండాలి. మనిషి అయినటువంటి వాడికి నా మాటలు వినేవాడు ఒకడున్నాడని, నేను చేసే ధ్యానం మీద, ఉపవాసం దీక్ష మీద తన కనుదృష్టిని నిలిపేవాడు ఒకడున్నాడని తెలుసుకుంటమే కాదు, మరి మనకు శాశ్వతమైనటువంటి రాజు ఉన్నాడని, శాశ్వతమైనటువంటి దేవుడు ఒకడున్నాడని తెలుసుకోవాలి అని అంటూ ఉన్నాడు. ప్రియదేవుని పిల్లారా, ఇక్కడ భక్తుడు ఆయన రాజు ఎవరో, ఆయన ప్రభు ఎవరో ఎరిగిన వాడిగా ఇక్కడ కనపడతా ఉన్నాడు. ప్రియదేవుని పిల్లారా, మనకు నిజమైన శాశ్వతమైన రాజు మరి ఎవరో మనం తెలుసుకోకపోతే, మనలను పాలించే ప్రభు ఒకడున్నారని
ఆయన ఎవరో తెలుసుకోకపోతే మనం ఎంతకాలము జీవించిన వ్యర్థమే కదూ. కాబట్టి ఇక్కడ రాజు అయిన దావీదు అంటా ఉన్నాడు కదా, నా రాజు నీవేనైనా. నేను ఈ ఇహలోకములో భౌతికపరమైన రాజుగా ఉన్నాను కానీ నాకు రాజు నీవే. అయినా రాజులకు రాజు, ప్రభులకు ప్రభుడవు నీవే అని ఆ సర్వాధికారి అయిన దేవుణ్ణి మరి తెలుసుకున్నవాడిగా మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియదేవుని పిల్లారా, మరి మన బ్రతుకుపై పరిపాలన చేసే మరి వారు ఒకరు ఉన్నారని, ఆయనే శాశ్వతుడైన రాజు అని, మరి రాజులకు రాజు, ప్రభులకు ప్రభువై ఉన్నాడని మనం గుర్తించకపోతే ఈ రోజున మనము దుష్టత్వంలో మరి ఉండటానికి కారణమవుతా ఉంది. కాబట్టి నిన్ను పరిపాలించు రాజు దగ్గర మరి నీ ప్రార్థన విన్నపాలను తెలియచేయాలి. నీ ప్రభువు దగ్గర నీ విన్నపాలు తెలియచేయాలి. నీ అవసరతలు చెప్పుకోవాలి. కానీ వ్యర్థమైన వాటి తట్టు నీవెందుకు తిరుగుతూ ఉన్నావు? మాట్లాడలేని వాటి దగ్గరికి వెళ్ళి, నాయన చలనం లేని వాటి దగ్గరికి వెళ్ళి, మరి చూడలేని వాటి దగ్గరికి వెళ్ళి నీ జీవితాన్ని వ్యర్థం చేసుకుంటా ఉన్నావు. ఇప్పుడు దేవుని పిల్లలారా, ఆలోచన చేశారా? శాశ్వతుడైనటువంటి రాజు మనకున్నాడు. ఆయన దగ్గరే మన అర్థధ్వని చేయాలి. మన మూలుగులు, మన విన్నపాలు, నిట్టూర్పులు అన్నీ ఆయన దగ్గర చేయాలి. కానీ వ్యర్థమైన వాటి దగ్గర, జీవం లేని వాటి దగ్గరికి వెళ్ళి నీ ఆర్తధ్వని చేస్తే నీకేమైనా ప్రయోజనం ఉందా? కాబట్టి ఇక్కడ రాజు అంటూ ఉన్నాడు కదా, నా ఆర్తధ్వని నేను నా రాజు దగ్గరే నేను చేస్తాను, నా ప్రభు దగ్గర నేను పెడతాను అని ఇక్కడ అంటా ఉన్నాడు. మరి ప్రార్థన ఎవరి దగ్గర చేయాలి? వినేవాని దగ్గర చేయాలి. మరి మన ప్రార్థనను ఆలకించేవాని దగ్గర చేయాలి. కానీ ఇలా వ్యర్థమైన ప్రతిదాని దగ్గర నీ ప్రార్థన విన్నపాన్ని తెలియచేస్తూ ఉన్నావేమో జాగ్రత్త. మరి శాశ్వతుడైన రాజు, ప్రభువులకు ప్రభువు మనకు ఆకాశమందున్నాడు. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, మరి కీర్తన 24:7 ఈ రీతిగా రాయబడి ఉంది, గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనిడి, మహిమ గల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మును లేవనెత్తుకొనిడి. దేవుని పిల్లలారా, ఎంత చక్కని మాట కదా. మరి దేవుడు మన కొరకు ఆయన తన సింహాసనం మీద నుండి దిగి మన దగ్గరకు రావడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఎప్పుడో తెలుసా? నా రాజా, నా దేవా, నా మాట విను అని ఎప్పుడైతే మనం పలుకుతామో వెంటనే తన సింహాసనమును దిగి ఆయన మన గుమ్మములో ప్రవేశించడానికి ఇష్టపడతా ఉన్నాడు. కాబట్టి 3వ వచనంలో మనం చేయవలసింది ఏంటో తెలుసా? యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును. ఎంత గొప్ప మరి నిరీక్షణ, ఎంత గొప్ప మరి ఆ యొక్క స్థితిని కలిగి ఉన్నాడో భక్తుడైన దావీదు. దేవుని పిల్లరా, రాజు అయ్యుండి మరి ఎంతో మరి పరివారము కలిగిన వాడే, గొప్ప ధనవంతుడే. మరి ఆనాటి కాలంలో మరి దావీదు భక్తుడు కలిగి ఉన్న ధనము మరి ఐగుప్తు ధనం కంటే కూడా ఎంతో విలువైనది. అయినప్పటికీ వాటిని చూసి మరి రాజైన మహారాజు అయినటువంటి దావీదు హెచ్చిపోలేదు, గర్వించలేదు. ప్రియదేవుని పిల్లరా, ఏం చేసేవాడంటే తెలుసా? ఉదయమునే ఇంకా హడావుడి మొదలు కాకముందే, మరి దినము ప్రారంభము కాకముందే మరి ఆయన స్వరాన్ని దేవునికి వినిపించేవాడట. మరి లేవటంతో ఈ రోజున నీవేం చేస్తా ఉన్నావు? లేవడంతో తిండి మీదకు నీ ఆలోచన వెళ్ళిపోతూ ఉంది. లేవడంతో ఈరోజు నేను ఏం చేయాలి, ఈరోజు నేను ఎంత దూరం ప్రయాణం చేయాలి, ఎంత దూరం మరి వెళ్ళాలి, మరి ఏం చేయాలి, ఎవరిని మోసం చేయాలి, ఇలాంటి ఆలోచనలతో నీవు లేస్తూ ఉన్నావా? ఎవరిని నాశనం చేయాలని, ఈరోజు నేనేం చేయాలో, నేను త్వరగా వెళ్ళాలి, నా పనిని ముగించుకుని మళ్ళీ త్వరగా రావాలి, ఇలాంటి ఆలోచనలతో నీవు లేస్తూ ఉన్నావేమో. కానీ భక్తుడైన మరి ధనవంతుడైన గొప్పవాడైన మహారాజైన దావీదు ఏం చేశాడో తెలుసా? వీటన్నిటిని పక్కన పెట్టి మొదట మరి దేవునికి స్థానాన్ని ఇచ్చాడు. ఉదయమునే నా కంఠస్వరము నీకు వినబడుతుందయ్యా, ఉదయముననే నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేసి కాచి ఉంటాను. ఎప్పుడైతే మనము మరి మన ప్రార్థన ఉదయముననే మనము లేవగానే ఆయన సన్నిధిలోనికి మనం వెళ్తామో, మన ప్రార్థన ఆయన సన్నిధిలో నుండి మొరపెడతామో, ఇప్పుడు దేవుని పిల్లలారా, ఆ రోజు మనము
అనుకున్న వాటికంటే, ఊహించిన వాటికంటే ఆశ్చర్యమైన అద్భుతమైనటువంటి మరి కార్యములను మనం చూడగలం. మరి మన జీవితము ఎంతో ఉల్లాసంగా ఉంటుంది. ప్రతి ఉదయం ఎవరైతే దేవుని సన్నిధిలో కనిపెడతారో వారి జీవితాన్ని దేవుడు మరి ఉదయకాంతి ఏ రీతిగా ఉల్లాసాన్ని చేస్తుందో, ఉల్లాసాన్ని కలిగి చేస్తుందో అంతటి ఉల్లాసముతో మరి దేవుడు మరి నడిపించడానికి ఇష్టపడతా ఉన్నాడు. కాబట్టి నీ జీవితంలో నీవు దేనిని కలిగి ఉన్నావు? లేవడంతో దేవునితో సహవాసం చేస్తూ ఉన్నావా? దేవుని సన్నిధిలో నీ యొక్క సమయాన్ని గడుపుతూ ఉన్నావా? ఇదిగో మాట్లాడలేని చోట మాట్లాడుతూ, మరి వినలేని చోట నీ విన్నపాలు తెలియచేస్తూ, మరి నీ ఆర్తధ్వనిని మరి చూడలేని వాటి చోట నీవు ఆర్తధ్వని చేస్తూ నీ జీవితాన్ని వ్యర్థపరుచుకుంటా ఉన్నావేమో. భక్తుడు ఇక్కడ మరి మనకు నేర్పిస్తున్నాడు, భక్తుడు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. దేవుడు భక్తుని ద్వారా పాడి సంకీర్తన ద్వారా మనకు తెలియచేస్తూ ఉన్నాడు. ఏమిటో తెలుసా? మన మాటలు వినేవాని దగ్గర మనము విన్నవించాలి. మన ధ్యానం మీద మరి కనుదృష్టి నిలిపేవాని మీద మనం ఆధారపడాలి. మరి మనకు శాశ్వతుడైనటువంటి ఒక రాజు ఉన్నాడని, ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అని మనము గుర్తెరిగి మరి మన ఆర్తధ్వని ఆయన దగ్గరే మనం చేయాలని, ఆయనకే ప్రార్థించాలని, మరి ఉదయమనే ఆయన సన్నిధిని కనిపెట్టేవారిగా మనం ఉండాలని భక్తుడు నేర్పిస్తూ ఉన్నాడు. ప్రియదేని పిల్లరా, నీవు ఎలాగున ఉన్నావు? లేవడంతో దేవుని సన్నిధిలో గడుపుతా ఉన్నావా? నీ పిల్లల కొరకు, నీ కుటుంబం కొరకు ప్రార్థించేవానిగా నీవు ఉన్నావా? ఒకవేళ నీ జీవితంలో ఉదయమనే దేవుణ్ణి సందర్శించేటువంటి ఆ లక్షణం నీలో లేదేమో, ఆ గుణములు నీలో లేదేమో, ఈ రోజుననే దేవుడు నీతో మాట్లాడాడు కదూ. దావీదు భక్తుడు అంత గొప్ప మహారాజయుండి కూడా ప్రతి ఉదయమున మరి దేవుని సన్నిధిలో ప్రార్థించే అలవాటును కలిగి ఉన్నాడే. అంత గొప్ప మహారాజయుండి మరి తరతరములు తిన్న మరి తరగనటువంటి ఆస్తిపరుడై ఉండి కూడా దేవుని దగ్గర తను తగ్గించుకున్నాడే. మరి మాట్లాడే దేవుడు శాశ్వతుడైన రాజు ఉన్నాడని స్పృహ కలిగి ఉన్నాడే. ఎంతకాలము నీవు రక్షింపబడి ఎంతకాలమైందో, మరి నీ రక్షణ మరి దేనికి ఉపయోగపడతా ఉంది? నీవు రక్షింపబడ్డావని బాహ్యపరంగా జనులకు కనిపిస్తున్నావేమో, నీలో నిజమైనటువంటి మరి పరిపూర్ణమైన భక్తి విశ్వాసము లేదేమో. కాబట్టి మరి మహారాజు అయిన దావీదు కలిగి ఉన్న ఈ లక్షణాలు నీవు కలిగి ఉండు. దేవుడు నీ కుటుంబంలో గొప్ప కార్యాలను చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఆ రీతిగా ప్రభు మీ కుటుంబాలను దీవించునుగాక. పరలోకమందున్న ప్రియ తండ్రి, గొప్ప దేవానికి వందనాలయ్యా. అవును దేవా, మాట్లాడే దేవుడు నీవేనని, సజీవుడైన దేవుడు నీవేనని తెలుసుకొనకుండా నైనా రక్షింపబడ్డాము అని కూడా చాలామంది నాయన ఈ రోజున మనుషులను నైనా మాట్లాడలేని వాటిని, చూడలేని వాటి దగ్గరికి వెళ్ళి తమ మనవలను, విన్నపాలను తెలియచేసుకుంటున్న మూర్ఖులు కూడా లేకపోలేదు. అలాంటి మూర్ఖ బ్రతుకు నుండి వారు మరలు కొల్పబడి రక్షింపబడిన దినమును జ్ఞాపకం చేసుకొని నీవు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభుడు అని ప్రతి ఉదయమని నీ పాద సన్నిధిలో గడిపే భాగ్యము నీ పిల్లలైన వారందరికీ అనుగ్రహించమని నాయన, నీ మార్గంలో తప్పి తిరుగుతున్న వారందరికీ వీరు ఒక నాయన మరి పాత్రలుగా కనబడుతూ వారి భక్తి జీవితాన్ని వారికి ప్రతిబింబింపచేస్తూ మీ సువార్తను ప్రకటించే భాగ్యం అందరికీ అనుగ్రహించమని ఈ దినం మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు నాయన. ఈ దినం మేము చేయ పనులన్నింటి మీద మీకు కనుదృష్టి ఉంచి మీ దూతల కాపుతలను అనుగ్రహించి మీరు మహిమ పొందుకోమని యేసయ్య దివ్యనామమును అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.